నమస్తే శ్రీ సత్య న్యూస్ కు స్వాగతం. నేను మీ శరత్. టంగుటూరులో మహాత్మా జ్యోతిబా ఫులే బాలుర హాస్టల్లో 5వ తరగతి చదువుతున్న మధు అనే విద్యార్థిపై వేడిపాలు వంటిపై పడి 20% ఒళ్ళు కాలిందని, అతనిని వెంటనే పీసీహెచ్ ప్రైవేట్ ఆసుపత్రి ప్రాథమిక చికిత్స చేసి మెరుగైన వైద్యం కోసం ఒంగోలు కిమ్స్ హాస్పిటల్లో వైద్యం అందించడం జరిగిందని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా బాల వీరాంజనేయ స్వామి అన్నారు. నగరంలోని కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థిని పరామర్శించి వైద్యులతో మాట్లాడి మెరుగైన వైద్యం అందించాలని సూచించిన అనంతరం మంత్రి స్వామి మీడియాతో మాట్లాడారు. గతంలో తాము అధికారంలో ఉన్నప్పుడు సింగరాయకొండ బాలికల ఆశ్రమ పాఠశాల, కొండిపిలో బాలుర ఆశ్రమ పాఠశాలను నెలకొల్పి ఒక ప్రైవేటు భవనంలో నడుపుతున్నామన్నారు. తర్వాత వచ్చిన ప్రభుత్వం భూమిని కేటాయించలేదని, అందువల్ల ప్రైవేటు భవనంలోనే హాస్టల్ కొనసాగుతుందని తెలిపారు. వేడిపాలు పైన పెట్టిన వాటిని విద్యార్థులు కిందకు దించుకునే సమయంలో అవి చూసుకోకుండా అనుకోకుండా విద్యార్థిపై పడి ఒళ్ళు కాలిందని అన్నారు. విద్యార్థి ఆరోగ్య స్థితిపై వైద్యులతో మాట్లాడడం జరిగిందని, ఈ విద్యార్థికి అయ్యే ఖర్చు ప్రభుత్వం నుండి సీఎంఆర్ఎఫ్ ద్వారా నిధులు మంజూరు చేయడం జరిగిందని తెలిపారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామన్నారు. హాస్టల్లో జరిగిన ఘటనపై ఎవరైనా బాధ్యులు ఉంటే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. విద్యార్థికి మెరుగైన వైద్య సేవలు అందించామని, కోరిన వెంటనే కిమ్స్ వైద్యులు చికిత్స అందించినందుకు వారికి కృతజ్ఞతలు తెలిపారు. ఏ క్లాస్ నువ్వు? క్లాస్ ఏ ఊరు? కొంచెం కూడా చూసుకుంటా ఎక్కడ మన కాళ్ళు ఏం తెలుసా? ఏ క్లాస్ నువ్వు? ఎట్లా కాదు క్లాస్ మాట కొట్టింది బాగా చేస్తాను. నువ్వేం చదువుతున్నా? అబ్బాయి ఈరోజు టంగుటూరులో ఉన్నటువంటి కొండేపి బీసీ బాయ్స్ రెసిడెన్షియల్ స్కూల్లో అనుకోని సంఘటన జరిగింది. 5వ తరగతి విద్యార్థి మధు అంటే ఆ బాలు ఎత్తుగా ఉన్నాయి, వాడి కింద దించుకుంటే సందర్భంలో మీద పడి 20% ఒళ్ళు కాలిందని చెప్పేసి అడ్మిట్ కావడం జరిగింది. సంఘటన జరిగిన వెంటనే సిబ్బంది టంగుటూరు పిహెచ్సికి, ఆ తర్వాత టంగుటూరు ప్రైవేట్ హాస్పిటల్ తీసుకెళ్లారు. తర్వాత నేను ఒంగోలులోని కిమ్స్ హాస్పిటల్కి పంపించడం కూడా జరిగింది. ఈ సంఘటన జరిగినప్పటికి కూడా చర్మం కూడా పైపొరల్లో కొద్దిగా కాలిని, ప్రాణంకి ఎటువంటి ఇబ్బంది లేదు. వైద్యం కూడా ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా చేస్తామని చెప్పేసి పేరెంట్స్కి చెప్పడం జరిగింది. అదేవిధంగా యాజమాన్యం కూడా ఇది చేస్తామన్నది వెంటనే అడ్మిట్ చేసుకుని ట్రీట్మెంట్ ప్రారంభించేందుకు యాజమాన్యాన్ని కూడా నేను అభినందనలు తెలియజేసుకుంటూ, ఇటువంటి సంఘటనలు జరగకుండా తీసుకోవాల్సినటువంటి చర్యలు తీసుకోవాల్సినటువంటి బాధ్యత అధికారుల మీద ఉంది. ఒక సంఘటన ద్వారా మనం గట్టిగా చర్యలు తీసుకోవాలనేటువంటి పరిస్థితులు వెళ్తూ ఉన్నాం. ఇది పిల్లవాడికి మాత్రం బాగానే ఉన్నది, మెరుగైన వైద్యం అందుతుంది, త్వరలో కోలుకుంటాడని చెప్పేసి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. ఏమోనండి, నాకు తెలిసిన సమాచారం ఏంటంటే వాళ్ళు కాసి అక్కడ పెట్టిన తర్వాత ఎత్తుగా ఉంది, దాని కిందకి దించుకుంటున్నారు, అక్కడ మీద పడ్డాయని చెప్పి అన్నారు. అదొకసారి మీరు అడిగినటువంటి ఏమన్నా ఉంటే లోతుగా విచారణ చేసి నిర్లక్ష్యం కనుకుంటే చర్యలు తీసుకుంటామండి. దాదాపుగా గతంలో నిర్లక్ష్యానికి గురైనటువంటి వాస్తవం ఇది. 2018లో ఈ హాస్టల్లో
నేను మంజూరు చేయించాను రెసిడెన్షియల్ స్కూల్ 2018లో అప్పుడు ఎన్డీఏ ప్రభుత్వంలో మంజూరు చేసి ఇక్కడ 2 హాస్టల్స్, ఒకటి సింగరాయకొండ గర్ల్స్, కొండే బాయ్స్, 2 కూడా తాత్కాలికంగా అద్దె భవనాల్లో నడుస్తూ ఉన్నాయి. గత ప్రభుత్వంలో వీళ్ళకి భూమి కేటాయింపులు చేయలేదు, కేటాయించిన భూమిని కూడా వాళ్ళు వదిలేశారు. ఇప్పుడు కూడా వీటికి సంబంధించినటువంటి స్థల సేకరణ చేస్తున్నాం, నిర్మాణాలు చేస్తాం. కానీ ఎటువంటి సంఘటనలు కూడా జరగకుండా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా చర్యలు తీసుకుంటున్నారు. అనుకోని సంఘటనలు జరిగినప్పుడు వాటి మీద సమగ్రంగా దర్యాప్తు చేసి బాధ్యుల మీద చర్యలు తీసుకుంటాం. రాష్ట్రంలో ఇంటర్మీడియట్ పరీక్షలను సజావుగా నిర్వహించడానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ జిల్లా కలెక్టర్లను, ఎస్పీలను ఆదేశించారు. అమరావతి సచివాలయం నుండి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఇంటర్మీడియట్ పరీక్షల నిర్వహణ, P4 సర్వే, MSME సర్వే, వాట్సాప్ గవర్నెన్స్ తదితర కార్యక్రమాలపై జిల్లా కలెక్టర్లు, జిల్లా ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. వీడియో కాన్ఫరెన్స్లో జిల్లా నుండి కలెక్టర్ తమీం అన్సారియా, జేసీ గోపాలకృష్ణ పాల్గొన్నారు. రాష్ట్రంలో మార్చి 1 నుండి 15వ తేదీ వరకు ఇంటర్మీడియట్ పరీక్షలు జరుగుతాయని ప్రధాన కార్యదర్శి చెప్పారు. ఇంటర్మీడియట్ పరీక్షల నిర్వహణకు ఎలాంటి ఇబ్బంది లేకుండా అవసరమైన అన్ని రకాల చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో 18వ తేదీ ఉగాది నాటికి P4 కార్యక్రమాన్ని ప్రారంభించడానికి ప్రభుత్వం చర్యలు తీసుకోబోతుందన్నారు. రాష్ట్రంలో ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రభుత్వ పథకాలను IVRS, క్యూర్ అండ్ కోడ్ల ద్వారా ప్రజల నుండి ఫీడ్బ్యాక్ తీసుకోవడానికి చర్యలు తీసుకోవాలన్నారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన వాట్సాప్ గవర్నమెంట్ ద్వారా అన్ని ప్రభుత్వ సేవలను ప్రజలు పొందే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. రాష్ట్రంలో సూక్ష్మ, చిన్న, మధ్యతరగతి పరిశ్రమల సర్వేను మార్చి 25 నాటికి పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. Pass these instructions down. Every time it happens that okay. So, and under no circumstance can the whatever the examination will continue and will be completed. So my request to the nodal officers is please ensure that proper arrangements are made and you be in touch with your chief administrators, the concerned college principals. Ma'am has given clear-cut instructions. Small cameras and social media will have to do. Yeah, please. To all the collectives and ప్రకృతి సేద్యాన్ని ప్రోత్సహించేలా మరింత దృష్టి పెట్టాలని కలెక్టర్ తమీం అన్సారియా అన్నారు. ఈ దిశగా రైతులకు విస్తృత అవగాహన కల్పించాలని అధికారులను ఆదేశించారు. వచ్చే ఖరీఫ్ వ్యవసాయ సీజన్కు కార్యాచరణ ప్రణాళికపై ప్రకాశం భవనంలోని మీకోసం హాల్లో వ్యవసాయం, ఉద్యానవనం, ప్రకృతి సేద్యం, DRDA అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. వ్యవసాయంలో రసాయనాల వినియోగాన్ని తగ్గించి ప్రకృతి సేద్యాన్ని ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని కలెక్టర్ అన్నారు. మారిన జీవన శైలి వలన ఆరోగ్యం దెబ్బతింటుందని, ఈ పరిస్థితుల్లో మార్పు తీసుకురావడానికి ఆహారమే ఔషధంగా పనిచేయాల్సి ఉంటుందని అన్నారు. ప్రకృతి సేద్యం ద్వారా వచ్చిన ఉత్పత్తులే దీనికి ముఖ్య ప్రత్యామ్నాయ మార్గాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ఆవిష్కరించిన స్వర్ణాంధ్ర విజన్ 2047 డాక్యుమెంట్లో కూడా సౌభాగ్యం, ఆరోగ్యం, సంతోషకరమైన రాష్ట్రం ఆవిష్కరణ లక్ష్యంగా పేర్కొన్నారు. తీసుకుంటున్న ఆహారంపై దృష్టి సారిస్తే మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకోగలుగుతామన్నారు. ఆర్గానిక్ సేద్యాన్ని ప్రోత్సహించడంతో పాటు ఈ ఉత్పత్తులకు అవసరమైన మార్కెటింగ్ కూడా కల్పించాల్సిన అవసరం ఉందని అన్నారు. స్వయం సహాయక సంఘాలు సమావేశాలలో ప్రకృతి సేద్యం కూడా ఒక చర్చనీయాంశంగా చేర్చాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. తక్కువ స్థలంలో పెరటి సాగు చేసుకోవడంపై అవగాహన కల్పించాలన్నారు. రైతులకు శాస్త్రవేత్తల ద్వారా సలహాలు ఇప్పించాలని, అదేవిధంగా సాగులో పాటించాల్సిన మెళుకువలను మొబైల్ యాప్ల ద్వారా తెలియజేయాలన్నారు. ఈ దిశగా తీసుకుంటున్న చర్యలను, జిల్లా వనరుల కేంద్రం ద్వారా అందిస్తున్న సేవలను ప్రకృతి సేద్యం జిల్లా ప్రాజెక్టు మేనేజర్ సుభాష్ని వివరించారు. ఆర్గానిక్ సాగును, ఈ దిశగా తమ ఉత్పత్తులకు లభిస్తున్న ఆదరణ, అనుభవాలను, సాగు చేస్తున్న దేశవాళీ రకాలను పలువురు రైతులు వివరించారు. కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి ఎస్ శ్రీనివాసరావు, జిల్లా ఉద్యాన అధికారి గోపిచంద్, DRDA PD నారాయణ, ఆయా శాఖల DPMలు, ఏవోలు, హెచ్ఓలు, APMలు పాల్గొన్నారు. ప్రకృతి సేద్యంపై అవగాహన కల్పించేలా రూపొందించిన గోడపత్రికను ఆవిష్కరించారు. మిగతా స్టేట్స్ అన్ని ఫాలో చేయడానికి ఇంకా ఒక 10 సంవత్సరం తర్వాత వాళ్ళు స్టార్ట్ చేస్తారు. అంటే మనం మిగతా స్టేట్స్ కంటే, మిగతా వాళ్ళ కంటే వీఆర్ వెల్ అవేర్ ఆఫ్ టైం అన్నమాట. అంత ఒక మంచి పని, ఇది మంచి కాన్సెప్ట్.
టు న్యాచురల్ ఫార్మింగ్. సో ఇప్పుడు అందరికీ కూడా తెలుసు, ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్ లో చూస్తే ఎక్కువ మందికి అంటే ఏ రీజన్స్ ఉన్నా అంటే 20 years కూడా 30 years లో ఉన్న వారు కూడా హార్ట్ అటాక్ వచ్చి చనిపోతున్నారు. ఏంటి రీజన్ అంటే ముందైతే ఒక 50 years క్రాస్ చేసినా 60 years క్రాస్ చేసినా వారికి ఏదైనా డిసీజ్ వస్తుంది, 50 years వరకు ఏమీ ఉండదు అన్నది. ఇప్పుడే మనము ఊహించలేము చేస్తున్న పని. ఇప్పుడు యూ మే బి థింకింగ్ దట్ ఇది రొటీన్ గా ఉన్నది, నేషనల్ ఫార్మింగ్ అని సెపరేట్ గా ఇప్పుడు ఒక డిపార్ట్మెంట్ ఉంది వాళ్ళు చేస్తున్నారని మీరు అనుకోవచ్చు. బట్ ఒక 10 years డౌన్ ద లైన్ మిగతా స్టేట్స్ అన్ని కూడా మనల్ని చూసినప్పుడు యు ఆల్ వుడ్ బి థింకింగ్, మీరు అందరు కూడా అప్పుడు ఆలోచిస్తారు ఇది మనం ఎప్పుడో చేసామే, ఇది మనం రొటీన్ గా ఇది చేసే పని అన్నది. సో ఆ విధంగా చూస్తే మీరు ప్రతి ఒక్కరు కూడా యు ఆర్ ద ఛాంపియన్స్ ఆఫ్ ఎ బిగ్ రెవల్యూషన్ దట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ అవర్ స్టేట్. సో ఆ క్రమంలో చూస్తే దీని గురించి ఇప్పుడు ఏదైతే ఇప్పుడు ఈ రోజు ఈ మీటింగ్ కోఆర్డినేషన్ మీటింగ్ పెట్టడానికి ముఖ్య ఉద్దేశం ఇంకా ఒక ప్రాపర్ కోఆర్డినేషన్ బోత్ ఫ్రమ్ డిఆర్డిఏ అదేవిధంగా చిట్టుముత్యాలకి బిర్యానీకి బాగా ఉపయోగపడుతుంది. ఈ గోదావరి ఇస్తున్నారు అంటే సన్న రకము, ఇప్పుడు అందరూ సన్న రకాలు అవుతున్నారు కాబట్టి ప్రతి ఒక్క దేశవాళి రకంలో రోగ నిరోధక శక్తి అనేది ఉంటుంది. దీనికి బాగా ఉపయోగం సూచనలు తీసుకుంటూ వ్యవసాయం చేసుకుంటూ వరి మీకు ఒకటిన్నర ఎకరా మన మామిడి తోట ఉందండి. ఆ మామిడి తోట చుట్టూ పెంచింగ్ చేసి ఉంది. ఆ పెంచింగ్ చుట్టూ కూరగాయలు మన ఇంట్లో వరకు అంటే గడ్డి దొరకకుండా తవ్వుకుంటూ వాటికి కూరగాయలు పెట్టించేసి బెండ కానీ మిరప కానీ మిర్చిగా ఏమైనా కానీ కూరగా బీర. ఫస్ట్ వచ్చినప్పుడు మేము ఈ కేఏపీ సర్వీస్ చేసేటప్పుడు మేము గ్రామంలో జిల్లా స్థాయిలో దానికి నష్టం జరుగుతుంది అనేది ఐడెంటిఫై చేసి మనం అడ్వైజరీస్ అనేది రైతులకు ఇవ్వడం ద్వారా నష్టాలు అనేది మనం తగ్గించి దాని ద్వారా తక్కువ అందరూ కూడా మనం చేస్తాం మేడం. సో మనకి దానికి కాకపోతే ఏంటంటే లోకల్ లాంగ్వేజ్ లేదు మేడం, ఇంగ్లీష్లో వస్తూ ఉంది. దానికి ఏం చేసామంటే ఆల్రెడీ మనం కమిషనర్ గారు కూడా లెటర్ పంపడం జరిగింది మేడం. సో అన్ని స్టేట్లో కూడా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక జగన్కు ఎలాంటి భద్రత తగ్గించలేదని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుట్టిపాటి రవికుమార్ అన్నారు. ముఖ్యమంత్రిగా పనిచేసిన వారికి ఎన్నికల కోడ్ ఉల్లంఘించకూడదనే విషయం కూడా తెలియదా అని విమర్శించారు. ముఖ్యమంత్రిగా పనిచేసిన జగన్మోహన్ రెడ్డి వ్యవస్థలను నాశనం చేసి ఎప్పుడూ లేనంతగా అధ్వానంగా పరిపాలన చేశారన్నారు. చంద్రబాబు నాయుడు ఇంటి గేటుకు తాళ్లు కట్టిన రోజులు, ఎమ్మెల్యేని దాడికి పంపిన రోజులు గుర్తుకు రాలేదా అన్నారు. 7,000 రూపాయల ఎంఎస్పీ ఫిక్స్ చేసిన జగన్కు మిర్చి రైతుల వద్దకు వెళ్లే అర్హత ఎక్కడుందన్నారు. ప్రజలు 11 సీట్లు ఇచ్చినా జగన్మోహన్ రెడ్డికి బుద్ధి మారలేదన్నారు. జగన్ ఇప్పటికైనా బుద్ధి మార్చుకోవాలని తెలిపారు. ఇంకా అసత్యాలతో ప్రజలను తప్పుదో పట్టించాలనుకోవడం తగదన్నారు. గడిచిన 5 సంవత్సరాల్లో నువ్వు వ్యవస్థలన్నీ కూడా సర్వనాశనం చేశావు. ఒక మాజీ ముఖ్యమంత్రి 3-4 సార్లు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి చేసిన అతను చంద్రబాబు నాయుడు గారి ఇంటికి మీ ఎమ్మెల్యేలను పంపించి గేట్లకు తాళ్లు కట్టిన రోజులు నీకు గుర్తురాలేదా? అన్ని కూడా ఈ వ్యవస్థని ఈ భారతదేశంలో ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న వ్యవస్థలన్నింటినీ కూడా సర్వనాశనం చేసి వదిలిపెట్టేశావు. మొత్తం కూడా రాజకీయ లబ్ధి కోసం గడిచిన 5 సంవత్సరాల్లో మా కార్యకర్తలను కానీ లేకపోతే మా నాయకులను కానీ ఎవరిని కూడా బయటికి రానికుండా కేసులు పెట్టడం అన్ని కూడా చేసి వ్యవస్థలన్నీ కూడా నాశనం చేసి వదిలిపెట్టావు. ఈ భారతదేశంలో ఈ స్వతంత్రం వచ్చిన తర్వాత ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి పరిపాలించలేనంత అధ్వానంగా గడిచిన 5 సంవత్సరాలు నీ పరిపాలన ఉంది. అందుకే ప్రజలు కూడా నీకు 11 సీట్లకు పరిమితం చేశారు. ఇప్పటికైనా నువ్వు ఒకసారి ఇంట్లో కూర్చొని ఆత్మ పరిశీలన చేసుకో. గడిచిన 5 సంవత్సరాలు ఏ విధంగా మనం పనిచేశాము, ఎందుకు ప్రజలు తీర్పిచ్చారనేది చేసుకోవాల్సిన అవసరం ఉంది. మళ్ళీ వాళ్ళ నిన్న కోడ్లో నువ్వు బయటకు వచ్చావు. ఒక ముఖ్యమంత్రిగా పనిచేసిన వాడివి కోడ్లో వెళ్ళకూడదనే విషయాన్ని నీకు తెలియదా? అది కూడా తెలియకుండా నువ్వు ముఖ్యమంత్రిగా ఏ విధంగా పనిచేశావు? మిర్చి రైతుల గురించి వాళ్ళు నువ్వు మాట్లాడే అర్హత ఎక్కడ ఉంది నీకు? ఆ రోజు నువ్వే కదా ఎంఎస్పీ రేటు 7,000 రూపాయలు అని చెప్పి ఇచ్చింది. మా టైంలో బ్రహ్మాండంగా ఇవాళ ముఖ్యమంత్రి గారు ఢిల్లీ లెటర్ రాయటం కానీ ఇంకా మంచి రేటు రావాలని చెప్పి ఇవాళ ముఖ్యమంత్రి గారు లెటర్ రాస్తున్నారు. ఆ రోజు తుఫాను వచ్చిన రోజు నువ్వు ఏ విధంగా రైతులను పరిశీలించావు? పరామర్శకు వచ్చి నీకు గ్రీన్ కార్పెట్ వేసుకొని గ్రీన్ కార్పెట్ మీద బెంచ్ కట్టుకొని బెంచ్ మీద నుంచొని రైతులను పరామర్శించిన ముఖ్యమంత్రి ఎవరన్నా ఉన్నాడు ఈ దేశంలో అంటే నువ్వే. ఆ రోజు అపోజిషన్ లీడర్గా ఉండి రైతుల తరఫున పోరాడిన వ్యక్తి ఎవరన్నా ఉన్నాయంటే అది మా చంద్రబాబు నాయుడు గారు. పొలాల్లో దిగి రైతులను పరామర్శించి ఒక రైతు కన్నీళ్లు పెట్టుకుంటే ఆ రోజు జేబులో డబ్బులు 2 లక్షల రూపాయలు ఉంటే ఇమీడియట్గా తీసి ఆ రైతులకు సహాయం చేసిన గొప్ప గుణం చంద్రబాబు నాయుడు గారిది. ఇవాళ నువ్వు అన్ని కూడా మోసపూర్వమైన పనులు చేయటం, నాకు సెక్యూరిటీ అబద్ధపు హామీలు, అబద్ధపు మాటలు, పొద్దున్న లేచిన దగ్గర నుంచి ప్రభుత్వ పనితీరు మీద బురదేయటం తప్పక నువ్వు చేసింది ఏమన్నా ఉందని చెప్పి
మరొకసారి తెలియజేసుకుంటూ ఇంకా నువ్వు ఆత్మపరిశీలన చేసుకోవాలి. నువ్వు సంవత్సరం అయిన తర్వాత కూడా నువ్వు ఇంకా నీ బుద్ధి మారలేదు, ఇంకా నువ్వు పాత బుద్ధిలోనే ఉండవు, ఇంకా పాత టైప్లోనే ఉండవు, అబద్ధ మాటలు చెప్పి ప్రజల్ని తప్పుదోవ పట్టించాలనే మార్గంలో ఉన్నావు. ఖచ్చితంగా మేము ఏదైతే చెప్పాము ఎలక్షన్ ముందు ఇచ్చిన హామీలన్నీ కూడా. ఎన్నికల కోడ్ అమలులో ఉన్న సందర్భంగా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గుంటూరులోని మిర్చి యార్డు సందర్శించి తనకు భద్రత కల్పించలేదని చెప్పి ప్రభుత్వంపై నిందల వేయటాన్ని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి తప్పుపట్టారు. ఎన్నికల కోడ్ అనేది ప్రవర్తన అందరికీ ఉంది, మీకు కూడా ప్రసారం చేయకూడదు అనేటువంటి నియమాలు ఉన్నాయి. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థి ఎవరైనా అధికార పార్టీ బీఫార్మ్ ఇవ్వకపోయినా కానీ ముందు నుంచి కోడ్లో ఉంటారు. ఇక్కడ వాళ్ళు పోటీ చేస్తున్నారా చేయలేదా అని కుంటి సాగులు ఎత్తుకోవడం కాదు. జిల్లా ఎన్నికల అధికారి రిటర్నింగ్ ఆఫీసరు అనుమతి లేదు అని చెప్పినప్పుడు నీవు కొత్తగా చేయాల్సిన వల్ల వాళ్ళు నిపుణులు రాజకీయ పార్టీలన్నిటి మీద కేసులు పెట్టా క్లెయిములు చేసుకున్న సుప్రీం ఎలక్షన్ కమిషన్ ధిక్కరించి వెళ్ళావు. వెళ్ళిన తర్వాత నాకు భద్రత లేదనేది ఒక డ్రామా. నీకున్నటువంటి సమీక్షని ఇంటెలిజెన్సీ వాళ్ళు సమీక్ష చేసుకొని నీకు ఎంత భద్రత కావాలో అంత భద్రత ఇచ్చారు. వద్దన్న చోటకి బలవంతంగా వెళ్ళి భద్రత లేదని చెప్పాను. అక్కడ ఉన్నటువంటి మిరబస్తాలు కూడా దొంగతనం చేశారు. ఈరోజు పత్రికల్లో కూడా వార్తలు మీడియాలో వచ్చాయి. ఇన్ని పనులు చేసి ఒక రాజకీయం అంటే మేము ప్రజాస్వామ్యం పట్ల మా ప్రభుత్వానికి విలువలు గౌరవం ఉన్నాయి కాబట్టి తాళ్ళు కట్టావు ఇంకోటి కట్టావు మేము నిర్బంధించాల. గతంలో మీరే సాక్ష్యం. అటువంటి పని చేయక మేము స్వేచ్ఛగా పాలనిస్తున్నాం. కానీ ఎన్నికల కమిషన్ యొక్క అధికారాలని నువ్వు ధిక్కరించి వెళ్ళావు. నీకుంది ఈరోజు గవర్నర్ గారి దగ్గరికి వెళ్ళావు, ఏదన్నా ఉంటే ఎంక్వైరీ చేస్తారు, భద్రతా వైఫల్యాలు అంటున్నారు. అలాంటివి ఏమన్నా ఉంటే సమీక్ష చేసుకో. కానీ నీకున్నటువంటి భద్రత ప్రకారం మేము ఒక భద్రత కల్పించాం మా ప్రభుత్వం. ఎక్కడా కూడా మేము డిబేట్ అవ్వలేదు. సామాన్య ప్రజల దగ్గర నుంచి మాజీ ముఖ్యమంత్రి మీ వరకు కూడా ప్రతి ఒక్క పౌరుడి యొక్క ఆరోగ్యం భద్రత మా ప్రభుత్వం చాలా క్షుణ్ణంగా నిశ్చితంగా పరిశీలిస్తుంది. అందరి యొక్క భద్రత కూడా మేము సీరియస్గా తీసుకుంటున్నాం. ఎవరికి కూడా మేము నిర్లక్ష్యం వహించే పరిస్థితి లేదు. మీకు ఒక అగౌరవానికి ఇది ఒక సాక్ష్యం. నిర్లక్ష్యం తప్పు చేస్తారు కేసు పెట్టుకోమని చెప్పేసి ప్రజలకు మీరు ఏ సమాధానం ఇస్తున్నారు? ప్రజలు మిమ్మల్ని ఎలా ఫాలో అవ్వాలనుకుంటున్నారు? మీరు చట్టాన్ని చేతుల్లో తీసుకోవాలనుకుంటున్నారా? గతంలో మీరు చేసిన పనులు ఇవే. ఒక పవిత్రమైనటువంటి అసెంబ్లీ అన్నా మీకు గౌరవం లేదు, ప్రజల మీద ప్రాణాలన్నా మీకు ఇబ్బంది లేదు. మీరు చేసినటువంటి దానికి ఇంకా నిర్లక్ష్యంగా మాట్లాడుతున్నారు. చట్టం మీద ఉన్న నువ్వు శిక్షకి అర్హత అయితేనే నీ మీద కేసులు ఉంటాయి. ఉద్దేశపూర్వకంగా దురుద్దేశంగా మేము ఎక్కడ మీ మీద కేసులు పెట్టట్లేదు. హాజరు కాకపోవడం వాళ్ళ వ్యక్తిగతం. మేము యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం మాకు లేదు. చట్టాల్లో ఏమన్నా చట్టం తన పని చేసేస్తుంది. అధికారంలో ఉన్నప్పుడు నువ్వు నడిపిందే బ్లూ రాజ్యాంగం, రాజారెడ్డి రాజ్యాంగం నడిపావు. నువ్వు ఎక్కడా కూడా ప్రజాస్వామ్యాన్ని కాపాడలేదు. నువ్వు ఇది చేసి ఈరోజు ఎన్ని పుస్తకాలు పెట్టుకుంటున్నా ఇబ్బంది ఏం లేదు. మేము ప్రజాస్వామ్య విలువలు కాపాడుకుంటూ ప్రజాస్వామ్యం పద్ధతిలో మేము వెళ్తున్నాం. అంతేగాని మీలాగా రాజారెడ్డి రాజ్యాంగాన్ని బ్లూ రాజ్యాంగాన్ని మేము ఎక్కడ అమలు పరచట్లా. మేము ఆ విధంగా అమలు పరిస్తే నువ్వు బయట అడుగు పెట్టేటువంటి వ్యక్తివి కాదు. స్వయం సహాయక సంఘం సభ్యుల కుటుంబ సభ్యులతో డిగ్రీ చదివిన వారికి ఒక గొప్ప సువర్ణావకాశం ప్రభుత్వం కల్పించిందని నిరుద్యోగ యువకులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని మెప్మా పీడి పొట్లూరి శ్రీహరి తెలిపారు. ఒంగోలు మెప్మా కార్యాలయంలో ఆర్బీలకు శిక్షణ సంబంధించి నమోదు కార్యక్రమాల వివరాల గురించి అవగాహన కల్పించారు. డిగ్రీ పూర్తయిన విద్యార్థులు కేంద్ర ప్రభుత్వ నైపుణ్య శిక్షణ ద్వారా స్టైఫండ్ పొందడానికి సువర్ణ అవకాశం. మెప్మా సంస్థ ఆశా సొసైటీ సహకారంతో ఈ విద్యా సంవత్సరంలో 2500 మందికి అప్రెంటిస్షిప్ ద్వారా లబ్ధి చేకూర్చుటకు ఒప్పందం చేసుకోవడం జరిగిందని పీడీ అన్నారు. 2021 తర్వాత డిగ్రీ పూర్తయిన వారికి కేంద్ర విద్యాశాఖ వారిచే అందించే జాతీయ అప్రెంటిస్షిప్ శిక్షణ పథకం ద్వారా నెలకు 4500 స్టైఫండ్ అందించడం జరుగుతుందన్నారు. సభ్యుల పిల్లలు 2021వ సంవత్సరం తర్వాత 10వ తరగతి, ఇంటర్మీడియట్, డిగ్రీ సర్టిఫికేట్, ఆధార్ కార్డ్, బ్యాంక్ అకౌంట్, ఈమెయిల్ వివరాలను ఆన్లైన్లో నమోదు చేసుకుంటే వారికి 150 గంటలు, వారానికి 3 గంటలు ఆన్లైన్ శిక్షణ ఇచ్చే అవకాశం ఉందన్నారు. ఈ శిక్షణ పొందిన తర్వాత 3 సర్టిఫికేట్లు అందిస్తారని తెలిపారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఒక మంచి అవకాశాన్ని కల్పించాలని, దీని ద్వారా నిరుద్యోగ యువకులు ఈ శిక్షణలో పాల్గొని స్టైఫండ్ పొంది భవిష్యత్తులో ఉద్యోగాల అవకాశాలకు బాటలు వేసుకోవాలని తెలిపారు. కార్యక్రమంలో సిటీ మిషన్ మేనేజర్ కల్పన, సిఓలు, ఆర్పీలు, సిబ్బంది పాల్గొన్నారు. ప్రకాశం జిల్లా పట్టణ పేదరిక నిర్మూలన సంస్థలో భాగంగా మెప్మా ఎండి తేజ్ భరత్
ఐఏఎస్ గారి ఆదేశాల మేరకు మరియు ప్రకాశం జిల్లా కలెక్టర్ తమీం అన్సారీ మేడం గారి సూచనల ప్రకారం పట్టణంలోని ఎస్హెచ్జి సభ్యులు మరియు వారి కుటుంబ సభ్యులను పిల్లలు ఏదైనా డిగ్రీ 2021 సంవత్సరం తర్వాత డిగ్రీ పూర్తయిన విద్యార్థినులకు ఈ పథకాన్ని వర్తింపజేయడం కోసం జాతీయ అప్రెంటిస్ శిక్షణా పథకం నాట్స్ ద్వారా అప్రెంటిస్షిప్గా నమోదు చేసిన వారికి అవసరమైన వృత్తి నైపుణ్య మరియు జీవ నైపుణ్య శిక్షణ అందించి కేంద్ర ప్రభుత్వం ద్వారా సర్టిఫికేట్తో పాటు సంవత్సరం పాటు వారికి 4,500 స్టైఫండ్గా అందించబడుతుంది. ఈరోజు ఆ అవగాహన కార్యక్రమంలో భాగంగా మా ఆర్పీలందరినీ ఈరోజు వారికి అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేసి వారు వెళ్ళి ఎస్హెచ్జి సభ్యులను కుటుంబంలో సభ్యులను పిల్లలను కలిసి వారిని ఈ పథకంలో నమోదు చేయవలసింది మెప్మా వెబ్సైట్లో నమోదు చేయవలసిందిగా ఆదేశించడం అనేది వాళ్ళ కుటుంబ సభ్యుల పిల్లలకు ఏదైనా 2021 సంవత్సరం తర్వాత డిగ్రీ పూర్తయిన వాళ్ళకి ఈ పథకంపై అర్హులు మరియు వాళ్ళకి ఇది సువర్ణ అవకాశం. ఆల్ ఇండియా ఇన్సూరెన్స్ ఎంప్లాయీస్ ఆధ్వర్యంలో ఒంగోలు ఎల్ఐసి ప్రధాన కార్యాలయం వద్ద ఉద్యోగులు భోజన విరామ సమయంలో నిరసన చేపట్టారు. తమ సమస్యలను పరిష్కరించాలని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా యూనియన్ నాయకుడు వైస్ ప్రెసిడెంట్ చైతన్య మాట్లాడుతూ పనిభారం పెరుగుతున్నందున క్లాస్ 3, క్లాస్ 4 ఉద్యోగుల రిక్రూట్మెంట్ చేయాలని, పాలసీ ప్రీమియంపై జీఎస్టీ తగ్గించాలని, పాలసీల బోనస్ రేట్లు పెంచాలని తదితర డిమాండ్లతో నిరసన చేపట్టారు. సీనియర్ మెంబర్ ఎస్వీఎస్ మల్లికార్జునరావు, జాయింట్ సెక్రటరీ ఫణి రాజేంద్ర కుమార్, డివిజనల్ వైస్ ప్రెసిడెంట్ పారా శ్రీనివాసరావు, ప్రెసిడెంట్ కేశవరావు, చిన్నాదేవి, కృష్ణప్రియ, రామ్ గోపాల్ తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా మా యూనియన్ని రికగ్నైజ్ చేయాలని కోరుకుంటూ ఈరోజు 1 అవర్ లంచ్ అవర్ ముందుగా స్ట్రైక్లో పార్టిసిపేట్ చేస్తున్నాం. అదేవిధంగా మా పాత డిమాండ్ చాలా ఉన్నాయి. ప్రీమియంపై జీఎస్టీని తీసేయాలని ఎప్పటి నుంచో మొదటి నుంచి జీఎస్టీ స్టార్టింగ్ నుంచి కూడా అడుగుతున్నాం. అదేవిధంగా పాలసీలపై బోనస్ను కూడా పెంచాలని డిమాండ్ చేస్తున్నాం. ముఖ్యంగా మాకు ఎందుకంటే రిటైర్మెంట్ వాళ్ళందరూ ఎక్కువ రిటైర్ అయిపోతున్నారు. దాంతో ముఖ్యంగా బ్రాంచెస్లో కానీ అన్ని స్థాయిల్లో కానీ రిక్రూట్మెంట్ అనేది జరగాలి. పనిభారం ఎక్కువైపోతుంది, ప్రెజర్ ఎక్కువైపోతుంది. దాంతో ఈరోజు మేము ముందుగా మా మేనేజ్మెంట్కి 1 అవర్ తోటి మా యొక్క నిరసన తెలియజేస్తున్నాం. ఇంతకుముందు దాదాపు క్లాస్ 3, క్లాస్ 4 140,000 దాకా మంది ఉండేవారు. ఇప్పుడు లేటెస్ట్ ఫిగర్స్ ప్రకారం 2023-24 ప్రకారం 45,000-60,000 మంది మాత్రమే ఉన్నారు. దాదాపు 55% దాకా స్టాఫ్ తగ్గిపోయింది. దీని కోసము ఇక ఎల్ఐసిలో రిక్రూట్మెంట్ చేపట్టాలని, అదేవిధంగా ఏఏకి ఇప్పటిదాకా రికగ్నిషన్ ఇవ్వలేదు. ఇంతకుముందు ఉండేది. మన ఇందిరాగాంధీ గారు చేసినటువంటి దాని సందర్భంగా ఆ రోజు రికగ్నిషన్ కోల్పోయాము. తర్వాత దానికోసము ఈ రెండింటి కోసము ఏఏ రికగ్నిషన్ కోసము, అలాగే ఎల్ఐసిలో క్లాస్ 3, క్లాస్ 4 రిక్రూట్మెంట్ కోసము మేము ఈరోజు 1 అవర్ వాకౌట్ స్ట్రైక్ చేస్తున్నాము. ఒకే విషయం గుర్తుపెడతాను. ఈరోజు మనకు మోడీ గారి ప్రభుత్వం కానీ అందరి ప్రభుత్వం కానీ 10 లక్షలు 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చినారు. అందులో భాగంగా కూడా ఈరోజు ఎల్ఐసిలో రిక్రూట్మెంట్ చేపట్టి దాదాపు ఖాళీగా ఉన్నటువంటి దాదాపు 1 లాఖ్ ఉద్యోగాలు భర్తీ చేసి సిబిఎన్ రీడింగ్ రూమ్ అండ్ క్లబ్ ఎన్నికలు మార్చి 9వ తేదీన నిర్వహిస్తున్న క్రమంలో నామినేషన్ల చివరి రోజు గురువారం పెద్ద సంఖ్యలో నామినేషన్లు దాఖలు చేశారు. రీడింగ్ రూమ్ అండ్ క్లబ్లో సభ్యత్వం కలిగిన వారు వివిధ హోదాల్లో పనిచేసేందుకు నామినేషన్లు దాఖలు చేశారు. నామినేషన్లను ఎన్నికల అధికారి చెల్లల సుబ్బారావు స్వీకరించారు. 21వ తేదీ నామినేషన్ల పరిశీలన అనంతరం పోటీదారులను ప్రకటిస్తారు. ఉపసంహరణ అనంతరం మార్చి 9వ తేదీన ఎన్నికలు జరుగుతున్నాయి.
భీమ్ ప్రగతి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఒంగోలు అంబేద్కర్ భవనంలో కెరీర్ గైడెన్స్పై యువతీ యువకులకు సదస్సును నిర్వహించారు. యువత ప్రభుత్వ ఉద్యోగాల కోసమే కాకుండా స్వశక్తితో మంచి అవకాశాలు సాధించవచ్చని వక్తలు పిలుపునిచ్చారు. సెంట్రల్ యూనివర్సిటీ ప్రొఫెసర్ కెరీర్ కౌన్సిలర్ బెల్లంకొండ రాజశేఖర్ మాట్లాడుతూ పోటీ ప్రపంచంలో యువత యువకులు అనుకున్న లక్ష్యాలను సాధించేందుకు కష్టపడాలన్నారు. జీవితంలో ఉన్నతంగా ఎదగాలంటే కష్టాన్ని ఇష్టంగా మలుచుకొని మన ముందు విజేతల జీవితాలను స్ఫూర్తిగా తీసుకోవాలన్నారు. అనుకున్న లక్ష్యాలను సాధించాలంటే కృషి పట్టుదల ముఖ్యమన్నారు. కార్యక్రమంలో భీమ్ ప్రగతి ఫౌండేషన్ స్టేట్ కోఆర్డినేటర్ ఆదినారాయణ, పంచాయతీరాజ్ ఈ ఎర్రమాల కోటేశ్వరరావు, భీమ్ ప్రగతి ఫౌండేషన్ కోఆర్డినేటర్ అంగల్కుర్తి వెంకటేశ్వర్లు, భీమ్ సేవా సమితి కోఆర్డినేటర్ దాసరి కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమానికి పెద్ద ఎత్తున యువతీ యువకులు హాజరయ్యారు. మేము ఇంతకుముందు అనేక ప్రజా సంఘాల్లో పనిచేస్తున్నాము. గ్రామ స్థాయిలో ఉన్నటువంటి సమస్యల మీద ఎన్నో సమస్యల మీద మేము పోరాడి ఉన్నాం. అయితే ఈ క్రమంలో మేము గుర్తించింది ఏంటంటే, ఒక సమస్య వచ్చిన తర్వాత ఆ సమస్య పరిష్కారానికి ప్రజా సంఘాలు కట్టుకట్టుకొని పనిచేస్తూ ఉన్నాయి. అది మంచిదే, సమస్య పరిష్కరించుకోవడం మంచిదే. కానీ ఒక సమస్య రాకుండా ముందే జాగ్రత్త పడటం, లేకపోతే భవిష్యత్తులో నిలబడటానికి సరైనటువంటి ఒక గైడెన్స్ ఉండే విధంగా ఉండాలని చెప్పి ఒక అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని చెప్పేసి ఫౌండేషన్ స్థాపించడం జరిగింది. అంటే విద్యార్థి దశలో ఉన్నటువంటి స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నా వీళ్ళందరూ కూడా ఒక మంచి భవిష్యత్తును నిర్మించుకోవాలని అంటే అకాడమిక్ ఎడ్యుకేషన్ దాకా వాళ్ళు అకాడమిక్ బుక్స్ చదువుతున్నారు, అంతవరకు డిగ్రీ క్వాలిఫికేషన్ తీసుకుంటున్నారు, మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయి గ్రామాల్లోకి వెళ్ళిపోయి సరైనటువంటి ఉద్యోగాలు లేక మళ్ళీ కూలి పనుల్లోకి వెళ్తున్నారు. అంటే అవగాహన లేకపోవడం వల్లనే వీళ్ళు ఒక గవర్నమెంట్ ఉద్యోగం అనే దాని మీద మాత్రమే ఉండిపోయి ప్రిపరేషన్లో ఉంటూ కాంపిటేటివ్లో తట్టుకోలేక మళ్ళీ గ్రామాల్లోకి వెళ్ళిపోయి కూలి పనులు చేసుకున్నటువంటి పరిస్థితిని మేము గుర్తించడం జరిగింది. అయితే ఈ క్రమంలో జీవనాధారం 15 మార్కులేమో గ్రూప్ డిస్కషన్, 25 మార్కులేమో ఇంటర్వ్యూ, 100 మార్కులకు మేము ఎవాల్యుయేట్ చేస్తాం. ఈ గ్రూప్ డిస్కషన్ ఏం చేస్తామంటే ఒక 8 మంది పిల్లలు కానీ 10 మంది పిల్లలు కానీ చుట్టూ కూర్చోబెడతాం. ఒక చైర్స్ వేసి ఒక 10 మంది పిల్లలు కూర్చోబెట్టి వాళ్ళకు ఒక టాపిక్ ఇస్తాం. ఆ టాపిక్ ఏమి ఇస్తాం వాళ్ళకి తెలియదు. ఒక టాపిక్ ఇస్తాం, అప్పటికప్పుడు ఇచ్చి 2 నిమిషాలు టైం ఇస్తాం. 2 నిమిషాలలో వాళ్ళు వాళ్ళ మైండ్ అంతా మేకప్ చేసుకొని ఆ పాయింట్స్ అన్ని అనుకోవాలి. అక్కడి నుంచి గ్రూప్ డిస్కషన్ స్టార్ట్ అవుతుంది. అంటే మార్కెట్ లాగా ఓపెన్ చేసేస్తాం. ఎవరు బాగా మాట్లాడగలుగుతున్నారు, ఎవరు బాగా ఆర్గ్యూ చేస్తున్నారు, ఎవరు బాగా ఇంగ్లీష్లో మాట్లాడుతున్నారు, ఎవరు వాళ్ళ పాయింట్ని గట్టిగా చెప్తున్నారు అని చెప్పేసి మేము వాళ్ళని అసెస్ చేసి మార్క్స్ ఇస్తాం. రేపు మరి మీరు క్యాట్ ఎగ్జామ్లో క్వాలిఫై అయిన తర్వాత అక్కడికి వచ్చారనుకోండి, మళ్ళీ అక్కడ వాళ్ళతో ఇంగ్లీష్లో మీరు ఫైట్ చేయగలగాలి, ఆర్గ్యూ చేయగలగాలి. టాపిక్ ఏదైనా కావచ్చు, అది ట్రంప్ అవ్వచ్చు, లేకపోతే శ్రీలంక ఇండియా రిలేషన్స్ అవ్వచ్చు, లేకపోతే జగన్మోహన్ రెడ్డి. భారత రాజ్యాంగం ప్రాథమిక హక్కులు అనే అంశంపై ఒంగోలులోని ఇందిరా ప్రియదర్శిని లా కళాశాల ఆధ్వర్యంలో ఇటీవల డిగ్రీ కళాశాలల విద్యార్థులకు నిర్వహించిన జిల్లా స్థాయి వ్యాసరచన పోటీలలో సిఎస్ఆర్ శర్మ కళాశాల BA మొదటి సంవత్సరం విద్యార్థి ఎస్ ఉదయతేజ ప్రథమ బహుమతిని సాధించడం పట్ల ప్రిన్సిపల్ ఎం శ్రీనివాసరావు హర్షం వ్యక్తం చేశారు. ఒంగోలు పట్టణంలో ఇందిరా ప్రియదర్శిని లా కళాశాల వారు భారత రాజ్యాంగం మరియు ప్రాథమిక హక్కుల మీద ఎస్ఏ కాంపిటీషన్ నిర్వహించినారు. ఆ పోటీల్లో సిఎస్ఆర్ శర్మ కళాశాల మొదటి సంవత్సరం విద్యార్థి ఎస్ ఉదయ్ తేజ మొదటి బహుమతి సాధించినాడు. మొత్తం ఉమ్మడి ప్రకాశం జిల్లాలో 380 మంది పార్టిసిపేట్ చేస్తే ఈ 380 మందిలో మన సిఎస్ఆర్ శర్మ కళాశాల విద్యార్థి మొదటి స్థానంలో నుంచి లా కళాశాల వారి చేతుల మీదుగా 10,116 రూపాయల క్యాష్ తోటి ప్రశంసా పత్రాన్ని అందుకోవడం జరిగింది. దీనిలో భాగంగానే సిఎస్ఆర్ శర్మ కళాశాల విద్యార్థిని కళాశాల యాజమాన్యం మరియు అధ్యాపక సిబ్బంది కూడా ప్రశంసించి అభినందనలు తెలియజేయటమైంది. కనుక ఇదే వరవడిని మిగతా విద్యార్థులు కూడా పాటించాలని, మంచి భవిష్యత్తు సిఎస్ఆర్ శర్మ కళాశాల నుంచి బయటికి వెళ్ళాలని మనం మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ నా ధన్యవాదాలు. ముందుగా ఈ పోటీలో నేను పాల్గొనడానికి నాకు ప్రోత్సాహం సహాయం చేసిన సిఎస్ఆర్ శర్మ కాలేజ్
టీచర్స్ అందరికీ నేను ఎంతగానో కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ముందుగా మా ప్రిన్సిపల్ సార్ గారికి నేను ఎంతగానో కృతజ్ఞతలు తెలుపుతున్నాను. మాకు చదువుకోవడానికి లైబ్రరీ ఓపెన్ చేసి మాకు భారత రాజ్యాంగం మరియు ఫండమెంటల్ రైట్స్ గురించి సంబంధించిన బుక్స్ని ప్రొవైడ్ చేసి మేము ఆ ఎస్ఏ రైటింగ్కి తగిన విధంగా పోటీ పడేలాగా మమ్మల్ని ప్రిపేర్ చేసినందుకు నేను సార్కి ఎంతో థ్యాంక్స్ చెప్తున్నాను. ఒంగోలు మంగమూరు రోడ్డులో నిక్కీ ఫోటో స్టూడియో అండ్ క్రిప్టో కరెన్సీ పిఐ నెట్వర్క్ కార్యాలయాన్ని నూతనంగా ప్రారంభించారు. 100కు పైగా దేశాలలో అధికారికంగా క్రిప్టో కరెన్సీ ఎక్స్చేంజ్లలో పిఐ కాయిన్ లిస్టు అయిందని నిర్వాహకులు ఎడపలపాటి హేమంత్ కుమార్ తెలిపారు. ఒంగోలులో మొట్టమొదటిసారిగా క్రిప్టో కరెన్సీ ఆఫీసును ఏర్పాటు చేయడం జరిగిందని, పేద మధ్యతరగతి ప్రజలకు క్రిప్టో కరెన్సీపై అవగాహన కల్పించాలన్న లక్ష్యంతో క్రిప్టో కరెన్సీ ఆఫీసును ప్రారంభించినట్లు ఎడపలపాటి హేమంత్ కుమార్ తెలిపారు. కార్యక్రమంలో ఒంగోలు పరిసర ప్రాంతాల్లో పిఐ నెట్వర్క్ కాయిన్స్ను మైనింగ్ చేస్తున్నట్లు పైనీర్స్ పేర్కొన్నారు. సమయానికి వచ్చారు గత 15 సంవత్సరాల నాడు రిలీజ్ అయిన మొట్టమొదటి క్రిప్టో కరెన్సీ కాయిన్ బిట్ కాయిన్. ఆ బిట్ కాయిన్ ఈరోజు దాదాపు 84 లక్షలకి వెళ్ళిన విషయం అందరికీ తెలిసిందే. అటువంటి క్రిప్టో కరెన్సీలో కొన్ని వేల కంపెనీలు పుట్టుకొస్తున్నాయి. ఏది నమ్మాలి, ఏది ఎలా చేసుకోవాలి అనేది అర్థం కాని పరిస్థితిలో ఉంటుంది. నేడున్న టెక్నాలజీతో ప్రతి యాడ్స్ చూస్తే మీకు ఉచితంగా డబ్బులు వస్తాయని ఇది ఎక్కువైపోయిందన్నమాట ఈ కార్యక్రమాలు. అందువల్ల అందరూ చూసి వాళ్ళ ఫోన్స్ హ్యాక్ అవుతాయని, ఏ కొత్త విషయాలని వాళ్ళ ఫోన్స్లో పెట్టుకోకూడదని ప్రభుత్వం వారు కూడా పదే పదే హెచ్చరిస్తున్నారు. అయినా కానీ ఫేక్ యాప్ల ద్వారా ఎంతో నష్టపోతున్నారు సామాన్య ప్రజానీకం. దీనికి ఎక్కడ సమస్య వస్తుంది అంటే ఎడ్యుకేషన్ లోపం. విజ్ఞానం ఎవరికైతే ఉంటుందో వాళ్ళు సరైన దారిలో నడుస్తారు. ఎప్పుడైతే విజ్ఞానం అనేది తక్కువగా ఉంటుందో ప్రజల్లో, దానివల్ల వచ్చే టర్పీ యొక్క విలువ తగ్గిపోతూ ఉంటుంది. అయితే ఈ క్రిప్టో కరెన్సీ అనేది ఏంటంటే ఎప్పుడైతే కంపెనీ స్టార్ట్ అవుతుందో ఆ రోజే దానికి తరపున ఎన్ని కాయిన్స్ అనేది ఉంటుంది, ఎంత కరెన్సీకి సంబంధించిన నెంబర్స్ అంతా డిజిటల్లోనే ఉంటుందండి. ఏది పట్టుకోవడానికి దొరకదు. కానీ అదే నడిపిస్తుంది ఈరోజు మన వ్యవస్థని. ఇది కరెక్ట్ అని మేము నిర్ణయించుకున్న తర్వాత దాన్ని అందరి దృష్టికి దీన్ని తెలియజేసే ఉద్దేశం తప్పితే మాది చేసుకోండి మీరు ఖచ్చితంగా చెయ్యండి అని నేను చెప్పడం కాదు. అయితే మీ అంతా మీరు కూడా దీని గురించి రీసెర్చ్ చేయండి, మీ తోటి వారిని అడగండి, మీ ఎంక్వైరీలో ఇది రైట్ అనిపిస్తే దీని వైపు అడుగులు వేయండి. అందరూ బాగుండాలని, ఒక మంచి విషయాన్ని తీసుకురావాలని, మన తెలుగు రాష్ట్రాలు అభివృద్ధి చెందాలని, పేదవారు ఉన్నత శిఖరాలకు ఎదగాలని, అందరికీ డబ్బు అందరి ద్రాక్షలాగా కాదు అందుబాటులో ఉండే విధంగా ప్రతి మనిషి డబ్బు కోసం కాదు వెంపర్లాడాల్సింది, తన జీవితాన్ని ఎంజాయ్ చేయాలి. అప్పుడు మనకు కావాల్సినవన్నీ వస్తేనే ఎంజాయ్ చేయగలం. నిరంతరం ఈ టెన్షన్తో డబ్బు అనే ఈ బాధల నుండి, బాధల బందీ నుండి పక్కకు తప్పించి జనాలందరికీ కూడా స్వేచ్ఛగా ఆర్థిక స్వేచ్ఛని కల్పించడమే మా యొక్క ఉద్దేశం. రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ సమావేశాలు ఈ నెల 24వ తేదీ నిర్వహిస్తున్న సందర్భంగా జనాభా ప్రాతిపదికన ఎస్సీ ఎస్టీలకు నిధుల కేటాయింపులో న్యాయం జరిగేలా చూడాలని ఇండియన్ లేబర్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు దాసరి సుందరం డిమాండ్ చేశారు. ఎస్సీ ఎస్టీలకు బడ్జెట్లో నిధులు కేటాయింపులో వివక్ష లేకుండా జరగాలని డిమాండ్ చేస్తూ కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా చేశారు. గత 5 ఏళ్లలో ఎస్సీ ఎస్టీ కార్పొరేషన్ ద్వారా నిధులు కేటాయించలేదని, గత పాలకులు కార్పొరేషన్ నిధులు దారి మళ్లించినందువల్ల దళిత గిరిజనులు తీవ్రంగా నష్టపోయారని సుందరం అన్నారు. 2013 సబ్ ప్లాన్ చట్టం ప్రకారం భూమి లేని ఎస్సీ ఎస్టీ పేదలకు భూమి కొనుగోలు చేసి అర్హులైన వారికి అందేలా చూడాలని పేర్కొన్నారు. ఎస్సీ ఎస్టీ అత్యాచార నిరోధక చట్టాన్ని పకడ్బందీగా నిర్వహించాలని డిమాండ్ చేశారు. దర్శి మండలం రుద్రసముద్రం గ్రామంలో ఎస్టీ ఎరుకుల కులస్తులపై అగ్రవర్ణాలు దాడి చేసి సుమారు 70 మంది మూకొమ్మడిగా దాడి చేస్తే ఇంతవరకు వారిని అరెస్ట్ చేయలేదని, వారిని వెంటనే అరెస్ట్ చేయాలన్నారు. కార్యక్రమంలో కేఎన్పీఎస్ జిల్లా కార్యదర్శి జార్జి, మన్నం రమేష్, విశ్రాంత డిప్యూటీ కలెక్టర్ దాసరి పేరయ్య,
దాసరి అంకయ్య పాల్గొన్నారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కేటాయించాలి బడ్జెట్లో ఎస్సీ ఎస్టీ నిధులు వెంటనే కేటాయించాలి ఎస్సీ ఎస్టీ నిధులు వెంటనే రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ సమాచారం ఎస్సీ ఎస్టీ నిధులు వెంటనే కేటాయించాలి ఎస్సీ ఎస్టీ నిధులు వెంటనే ఓహో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఓహో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అరికట్టాలి ఎస్సీ ఎస్టీ మహిళలపై దాడులు వెంటనే ఓహో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. ఈ నెల 24వ తేదీ నుండి రాష్ట్ర బడ్జెట్ సమావేశాలు జరుగుతూ ఉన్నాయి. ఆ బడ్జెట్ సమావేశాల్లో ఎస్సీ ఎస్టీలకి జనాభా బేసిక్ తోటి నిధులు కేటాయించాలని ఇండిపెండెంట్ లేబర్ పార్టీ మరియు దళిత గిరిజన హక్కు పోరాటం సంఘాల ఉమ్మడి నాయకత్వాన ఈ ధర్నా యొక్క కార్యక్రమం చేపట్టడం జరిగింది. నా పేరు దాసరి సుందరం, ఇండిపెండెంట్ లేబర్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు. ఈరోజు గత ప్రభుత్వాలు ఎస్సీ ఎస్టీలకి నిధులు కేటాయించకుండా కేవలం శ్రామికులుగానే అలానే యాచకులుగా చూడటం జరుగుతూ ఉంది. గత ప్రభుత్వాలు కూడా అరకొర కూడా ఎస్సీ ఎస్టీ నిధులు విడుదల చేసినప్పటికీ ఆ నిధుల్ని ఏర్పాటు చేయాలని, అలాగే ఎస్సీ ఎస్టీలకి ఇల్లు లేని పేదలకి ఇళ్ల స్థలాలు టౌన్లో 2 సెంట్లు గ్రామాల్లో 3 సెంట్లు ఇవ్వాలని, మూడోది ఈ మధ్యకాలంలోనే ప్రకాశం జిల్లాలోనే 2 ఎస్సీ ఎస్టీల పైన 2 చోట్ల దాడులు జరిగింది. ఆ దాడులు చేకూర్తిలో 50 కులస్తులపై జరిగితే ఒక్కళ్ళు కూడా అరెస్ట్ చేయలేదు. ఇప్పటికీ అట్లా రుద్ర సమితుల్లో ఎస్టీ కులస్తులపై జరిగితే మహిళపై జరుగుతుంటే వాళ్ళ ఆస్తులు దత్తు చేస్తే ఒక్కళ్ళు కూడా అరెస్ట్ చేయలేదు. ఏదో చూపించే ఆ విధంగా పోలీసు వారు ఆ విధంగా మభ్యపెట్టాలని చూస్తున్నారు. ఈ విధానాల్ని ఐఎల్పీ పార్టీ ఎస్సీ ఎస్టీలు భవిష్యత్తులో ఖచ్చితంగా నిలబడతారు. దీని మీద పోరాటం చేస్తారు. ఈ పోరాటంలో ఇండిపెండెంట్ లేబర్ పార్టీ దళిత గిరిజన సంఘాల ఐక్యవేదిక నారాయణ విద్యా సంస్థలు విద్యతో పాటు సేవా కార్యక్రమాల్లో కూడా ముందు వరుసలో ఉంటుందని ప్రిన్సిపల్ సయ్యద్ నాగూర్ తెలిపారు. లయన్స్ క్లబ్ ఆఫ్ ఒంగోలు, కలాం ప్రకాశం క్లబ్ ఆధ్వర్యంలో మంగమూరు రోడ్డులోని నారాయణ ఒలింపియాడ్ స్కూల్లో విద్యార్థులకు స్మార్ట్ విజన్ కంటి ఆసుపత్రి, డాక్టర్ అశోక్ ఇంటర్నేషనల్ దంతకళ వైద్యశాల సహకారంతో కంటి దంత పరీక్షలు నిర్వహించారు. కార్యక్రమాన్ని నారాయణ గ్రూప్ ఏజీఎం నర్రావుల పెద్దారెడ్డి ప్రారంభించగా స్మార్ట్ విజన్ కంటి ఆసుపత్రి, డాక్టర్ అశోక్ ఇంటర్నేషనల్ దంత వైద్యశాల సహకారంతో దాదాపు విద్యార్థులకు కంటి దంత సంబంధిత ప్రాథమిక పరీక్షలు నిర్వహించారు. కార్యక్రమంలో క్లబ్ ఫౌండర్ లయన్ డాక్టర్ షాకీర్, లయన్స్ క్లబ్ సభ్యులు మహంకాడి వెంకటశేషయ్య, సెక్రటరీ డాక్టర్ మీరావళి, ట్రెజరర్ దాసరి కరుణాకర్, మల్లికార్జున రెడ్డిలు పాల్గొన్నారు. ఆరు పనులు పెట్టుకోవాలి. భోజనం ఎలా చేస్తున్నారు అది అంత తక్కువ ఖర్చు. ఎందుకంటే రూట్ కెనాల్ తీసి క్యాబ్ పెట్టుకుంటే లైఫ్ టంగుటూరు మండలం పసుపుకుదురు గ్రామంలో రాములు వారిచే ప్రతిష్ఠించబడిన శివాలయంలో శివరాత్రి సందర్భంగా జరిగే అన్నదాన కార్యక్రమానికి ప్రకాశం జిల్లా కమ్మవారి సేవా సంఘం తమ వంతు సహకారంగా 50,000 రూపాయలు అందజేశారు. ప్రకాశం జిల్లా కమ్మవారి సేవా సంఘం కార్యాలయంలో గౌరవ అధ్యక్షులు చిడిపోతి వెంకటేశ్వర్లు 50,000 రూపాయలు కమిటీకి అందజేశారు. అన్నదాన కార్యక్రమం ఉంది.
మనకి శివరాత్రి సందర్భంగా అన్ని దేవాలయాల్లో కూడా పూజలు, వ్రతాలు, అన్నదాన కార్యక్రమాలు జరగటం మనకి పరిపాటే. ఈ టంగుటూరు మండలంలో పసుకుదురు గ్రామంలో కూడా ఆ రోజు అన్నదాన కార్యక్రమం ఉంది. మనం హిందూ సంస్కృతిని పరిరక్షించాల్సినటువంటి అవసరం ఉంది. దేవాలయాలని ఆ సంస్కృతిని పరిరక్షించాల్సినటువంటి అవసరం ఉంది. మన జీవన విధానం హిందూ మతం, హిందూ సంస్కృతి. కాబట్టి ఇక్కడ కమ్మ సంఘంలో పనిచేసేటటువంటి కమ్మ సంఘ గౌరవాధ్యక్షులైనటువంటి మన చిడిపోతు వెంకటేశ్వర్లు గారు మహాశివరాత్రి సందర్భంగా పసుకుదురు గ్రామంలో జరిగేటటువంటి అన్నదాన కార్యక్రమానికి సహృదయంతో 50,000 రూపాయల విరాళం ఇవ్వడం జరిగింది. కాబట్టి ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా మనకి జరుగుతూ ఉన్నాయి. కమ్మ సంఘం ద్వారా సాంస్కృతిక కార్యక్రమాలకు కానివ్వండి, లేకపోతే దైవ కార్యక్రమాలకు కానివ్వండి, లేకపోతే పేద కమ్మ సంఘం కార్యాలయంలో మా పెద్దలు గౌరవనీయులు చిడిపోతు వెంకటేశ్వర్లు గారి సహాయంతో టంగుటూరు మండలం పసుముద్ర గ్రామం శివాలయంకు అన్న సంతర్పణ కోసం మహాశివరాత్రి సందర్భంగా 50,000 డొనేట్ చేయడం జరిగింది. ఆయన్ని మా కమ్మ సంఘం తరఫున అభినందిస్తున్నాం. అలాగే ఇంకా మన కమ్మ సంఘంలో ఉన్న ఇతర పెద్దలు కూడా ఇదే విధంగా ముందుకు వచ్చి అన్ని విధాలుగా సంఘానికి తోడ్పాటుగా ఉండాలని అర్థిస్తూ అందరికీ ధన్యవాదాలు. అద్దంకి మండలం వేణుగోపాలపురం సమీపంలో కట్టెల ట్రాక్టర్ ఢీకొని యువకుడు మృతి చెందగా మరో యువకుడికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వ్యక్తిని 108 వాహనంలో ఒంగోలు రిమ్స్కు తరలించారు. మృతుడు అద్దంకి మండలం తిమ్మాయిపాలెం గ్రామానికి చెందిన 19 సంవత్సరాల ఎనికపాటి అనంత్ చౌదరిగా గుర్తించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం అద్దంకి ప్రభుత్వ హాస్పిటల్కి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అబ్బాయి గమ్సప్లోడ్ దింపుతున్నాడండి. కట్టెల టాటర్ వస్తుంది, లైట్లు వేసుకోకుండా వస్తున్నాడు. కొత్త ఆన అబ్బాయిని తగిలింది, డోర్ లిప్పుకొని వస్తున్నాడు లైట్లు వేయకుండా. వీళ్ళే మామూలు వత్త టాటర్ అని వీళ్ళు వస్తున్నారు. ఆ కట్టెల టాటర్ వెళ్ళి ఆ టాటర్ కింద పడిపోయాడండి. ట్రాక్టర్ ఏ ఊరిది? రాయపాలెం అండి. మీదే ఊరు? మా తిమ్మాయిపాలెం అండి. మీకేమవుతాడు? కొడుకేనండి, మా అబ్బాయి సొంత కొడుకేనండి. ఏం పేరు? సోదర్ బాబు అండి. సోదరి బాబు. సోదర్ బాబు అంటాం, సోదరు అండి. అబ్బాయి లేదండి, 2005లో పుట్టాడండి. లెక్కలేనన్ని ఆస్తులు సంపాదించడం కన్నా మన గురించి ఆలోచించే నలుగురు ఆప్తులను సంపాదించుకోవటం మిన్న. శ్రీ సత్య న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో కలుసుకుందాం. అంతవరకు కీప్ వాచింగ్ శ్రీ సత్య న్యూస్.